కూర్చోండి కూర్చోండి. డోర్ వేసేది అందరు వచ్చినాక. సబ్జీ నమస్తే సార్. ఇదే కొద్దిగా మా ఊరోళ్ళు వచ్చి జన్కో దాకా పోద్దామని కాల్ చేసిన. ఓకే ఓకే నమస్తే సార్. శక్తి అంటే ఏంటి? శక్తి శక్తి అంటే తెలుగు మీడియం. సార్ ఇంకో క్వశ్చన్ అడిగమ్మా. మీరు ఉన్నాను సార్. కొంచెం గట్టి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. తెలుగులో చెప్పి వీళ్ళకి. ఇంగ్లీష్ మీడియం సార్. ఒక ముగ్గురు తప్ప కొంతమంది ఉన్నారు తెలుగు మీడియం. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్. శక్తి నిత్యత్వం It converted to one form of the energy into another form. బేసిక్లీ అయితే కొంచెం లాసెస్ ఉంటాయి. ఐడియల్గా అయితే లాసెస్ లేకుండా కన్వర్షన్ అనుకుంటుంది, కానీ ఎక్కడ కాదు. సేమ్ సిమిలర్ ఫ్యాషన్లోనే ఇక్కడ మన పొటెన్షియల్ ఎనర్జీ ఒక వాటర్ని ఒక సర్టెన్ హైట్లో హెడ్ని ప్లేస్ చేసేసి అక్కడ నుంచి ఫ్రెంచ్ టాప్ ఒక పెద్ద గుట్టం లాంటి పైప్ ద్వారా టర్బైన్ హిట్ చేయడం ద్వారా కిందికి వచ్చేసరికి అది కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. ఇట్స్ కంప్లీట్లీ మెకానికల్ ఎనర్జీ. ఆ మెకానికల్ ఎనర్జీ వచ్చేసి కన్వర్ట్స్ ఇంటూ త్రూ ద టర్బైన్ మెకానికల్గా ఎలైన్ అయిన మెషిన్ యొక్క రోటార్ని ఎలైన్ అయి ఉంటుంది అన్నమాట. ఆ మధ్యలో పిస్టన్ ఉంది కదా, దానికి కనెక్ట్ అవ్వడం వల్ల ఆ రోటర్ అనేది ఫ్లక్స్ రీడ్యూస్ చేసి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అక్కడ మ్యాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ చేసి ఈఎంఎఫ్ త్రూ లెన్స్ లా అంటాం. దాంట్లో రోటర్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ చేయడం ద్వారా రోటర్ నుంచి స్టేటర్కి మనము ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాం అన్నమాట. మ్యాగ్నెటిక్ కప్లింగ్ అంటాం దాన్ని. ఇక్కడ మెకానికల్ ఎట్లా కప్లింగ్ చేసామో ఒక రోటర్ని ఒక స్టేటర్ని సిమిలర్ అదే ఫ్యాషన్లో ఇక్కడ మన రోటర్ స్టేటర్ని మ్యాగ్నెటిక్గా కపుల్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ మీకు ఎన్ని ఎనర్జీ కన్వర్షన్స్ అయినాయి? మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ మ్యాగ్నెటిక్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈఎంఎఫ్ ఫస్ట్ దీన్ని పెన్ స్టాక్ అంటారు. పెన్ స్టాక్ త్రూ ద స్పైరల్ కేసింగ్, ఈ చుట్టూ ఉండేదాన్ని స్పైరల్ కేసింగ్ అంటారు. టర్బైన్ చుట్టూ ఉండేది. ఆ టర్బైన్ చుట్టూ ఉండే స్పైరల్ కేసింగ్ నుంచి వికెట్ గేట్స్ ఉంటాయి అనమాట. టర్బైన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. మనం కరెక్ట్ డైరెక్షన్లో వాటర్ని కరెక్ట్ హిట్ చేయాలని ఈ గైడ్ లైన్స్ అనేవి డిగేజ్ అయితే ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ప్రాపర్గా ఓపెన్ అయినప్పుడే ఆ టర్బైన్ హిట్ చేస్తాం. అలా ఒక సర్టైన్ వికెట్ గేట్స్ ఒకటి ఓపెనింగ్ వచ్చేసి 80% ఓపెనింగ్ పెట్టాక ఆ టర్బైన్ ఫుల్గా ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న మెకానికల్ కపుల్ ఉన్న రోటర్ ఇక్కడ తిరుగుతుంటుంది. కంప్లీట్ చేసి అవసరం తిరుగుతున్నాయి. ఈ వికెట్ గేట్స్ అంటే మామూలుగా మనకి ఉండే ఇంట్లో ఉండే పంపు మోటార్లు ఉంటాయి కదా, సేమ్ అదే